అసలు ఏంటి ఇక్కడ సాధన 4 రకాల సంపద అని చెప్పారు. ఆ సాధనలో పోతా పోతనే ఆశ్రమం కాడికి పోవాలని బయలుదేరాం. పోతా పోతనే రథాల ఇంటికాడికి సరిపోయింది టైం. నేను తిరిగి మళ్ళీ ఇంటికి పోతాను. ఎందుకంటే అక్కడ దాకా పోవడానికి మధ్యలో మా అమ్మ అనేది ఒక మాట ఏమందంటే, ఎవరైనా వచ్చి సీతారామయ్య ఇంట్లో అంటే ఈ కుక్క బయటికి పోయి సాయం చేయకపోయిందమ్మా, ఎన్ని కుక్కలు ఎదురైంది, ఇంటికి ఎప్పుడు అతతో తిరిగిందంటే అంటే బయట ఆలోచన అంత ఎక్కువగా చేస్తుంది మా అమ్మాయి. ఇల్లు పట్టదు, ఇల్లు ఉన్నా కదా అన్నట్టుగా ఏదో చేసుకోలేకుండా మనం కూడా అట్లాగే ఇంట్లో మనం చేసుకోవాల్సినటువంటి పని ఇప్పుడు అమ్మాయి చెప్పింది దాని గురించి జపధ్యానాలు చేసుకోకుండా బయట కూర్చొని ఆమె కాడ పచ్చిసి ఆడుకొని, ఏం కాడ అట్ట చెమ్మాడుకొని, ఆమె కాడ సూదులు పిన్నిసులు ముచ్చట్లు, ఏం కాడ పూలు గజులు ముచ్చట్లు చెప్పుకుంటా కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నాం. అన్నింటిలో కంటే విలువైనది ఏంటి అంటే కాలం. బంగారాన్ని కొనగలగవచ్చు, వెండిని కొనగలగవచ్చు, కానీ కొనలేనిది ఏమిటి అంటే కాలాన్ని కొనం. ఒక్క క్షణం కూడా కొనం. మరి ఆ కొనలేనటువంటి ఆ కాలాన్ని ఎంత దుర్వినియోగం చేసుకుంటాం. తెలియనప్పుడు చేసుకున్నాం. ఇప్పుడు తెలిసింది కదా, మహాత్ముల ద్వారా మనకి కాలం విలువ తెలిసింది. మరి కాలం విలువ తెలిసినా కూడా కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. నిన్నటిదాకా ఎల్లగారి ఇంటికాడ నుంచి పిలుపు వచ్చిందంటే ఆగల ప్రయాణం వెళ్ళి, అమ్మ పక్కింటి మా ఆయన అన్నం పెట్టండి అమ్మ మధ్యాహ్నం, నేను కాదు సాయంత్రానికి వస్తా, రాత్రి పొద్దునే వస్తా చూడండి అని చెప్పిపోయింది. మరి కాలం ఇవాళ పోవటానికి శరీరం సహకరించట్లేదు కదమ్మా. ప్రతి మనిషికి వృద్ధాప్యం అనేది వస్తుంది కదరా. బాల్యం, యవనం, కౌమారం, వార్ధక్యం, ఈ 4 దశలు ప్రతి మనిషికి వచ్చాయి. మరి ఆ వార్ధక్యం రాక తల్లికి ఏం చేయాలా? మందలూరికి దారి తెలియదు ఈ అబ్బాయికి అంటారు. మందలూరికి దారి తెలియదంటే రామకృష్ణకి పిన్నెలకి దారి తెలీదా, కరాలపాటికి దారి తెలీదా? మరేంది ఆ మాటకు అర్థమైంది? ఆ మాటకు అర్థమైందమ్మా. వచ్చే జన్మకి సంస్కారాన్ని తయారు చేసుకోవడం తెలియదు. అంతేగాని మంగళూరికి దారంటే ఎవరన్నా అడిగితే చెబుతారు నోరుంది, మనకు తింటాను నోరుంది, మాట్లాడటానికి పోట్లాడటానికి నోరుంది. కాబట్టి మందల ఊరికి దారి తెలియదు అనేటువంటి పదం వచ్చే ఇప్పుడు ఈ జన్మ ఏదో ఏ కర్మ చేసుకుంటే కొంతవరకు మంచిగా చేసుకున్నాం. కాబట్టి మహాత్ముల సంశయం కూడా మనకు దొరికింది. వాళ్ళు మనల్ని ఎత్తుక్కుంటారని మనం వాళ్ళని ఎత్తుక్కుంటామని మనకు దొరికారు. కానీ ఆ దొరికినటువంటి దాన్ని కూడా వినియోగించుకోవటం తెలియకపోతే మత్త పరతరం నాణ్యత్ కించిదంతి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. దేవుడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పి కాశీ పోయి వచ్చినావు. కాశీ పోయి వస్తే ఏమని తెచ్చినవా? మొన్న ఒకరోజు ఇదే మాట ఏదో సత్సంగంలో, కాశీలో ఉండ శివుడు తుమ్మల చెరువులో ఉండ శివుడు ఒకడేను అంటే అట్ట మాట అంటూ ఏంది అంత ధనం చేయాలి వీళ్ళ కాకే లేదా? అట్టలేదు ఇట్టట్లేదు. ఆ శివుడే ఈ శివుడు, ఈ శివుడే ఆ శివుడు. ఆడన్నా ఆ నమశివాయ, ఏడన్నా నమశివాయ. శివుడు ఆయన ఈయన ఆయన. లేకపోతే కాశీ పోవద్దని కాదు, పోకపోతేనే బాధపడాల్సిన పని లేదు. శివుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేదో సందర్భానుసారంగా చెప్తుంటే చాలాసేపు అమ్మాయి అట్ట ఎక్కువబడదు. కాశీ మనూరే అంట. అంటే అమ్మ నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటేనే కదా మన గురువు గారు చెబుతున్నారు. మమాత్మ సర్వభూతాత్మ. అసలు నీలో నాలోనే కాదు, అన్ని భూతాలలో ఉన్నటువంటి ఆత్మ. ఏ జీవైనా దాని ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఎంత తాపత్రపడుతుంది. ఏ ప్రాణైనా, సమస్త ప్రాణికోటి కూడా దాని ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఎంతో జాగ్రత్త పడుతుంది. మనిషి ఒక్కడే కాదు. మరి దాంట్లో ఏముంది? దానిలో ఉంది కూడా ఆ జీవాత్మే. జీవుడు అనుకుంటే జీవుడైండు, ఆ జీవుడే దేవుడైండు. ప్రకృతి యొక్కటి పాదు సుఖ దుఃఖములు 2 ఫలములు.
గుణములు 3 వేళ్ళు, తగు రసంబులు 4, ధర్మార్థముకురంబులు, ఎరిగడి ఇంద్రియములు 5, 6 స్వభావములు, ఆశ పాశాదులు 3, ధాతువులొక్క 7, పై పొరలు 8, రంగలు భూతంబులు 5, బుద్ధి మనోహంకృతులు, రంధ్రములు 9, గోచరములు మనకు కానొచ్చే 9, 10 ప్రాణంబులు, జీవేశ పక్షియుగము కలిగి సంసార వృక్షము కలిగి ఉండే. అందరికీ జన్మస్థానం ఒకటేగా, ఎవరైనా ఎక్కడి నుంచి పైనుంచి విడిపడ్డోళ్ళు లేరు, అందరికీ జన్మస్థానం ఒకటే. మరి సుఖము దుఃఖము ఈ 2 ప్రతి మనిషికి ఉన్నాయి. చిన్నమ్మాయి పర్వాలేదు కానీ పెద్దమ్మాయి కష్టంగానే ఉంది. పోనీ పెద్ద అబ్బాయి పర్వాలేదు కానీ చిన్న అబ్బాయి మాట్లాడట్లేదు. ఏదో ఒకటి సుఖంగా ఉందంటే ఒకటి కష్టంగా ఉంది. సుఖ దుఃఖములు 2, గుణములు 3 వేళ్ళు. ఇందాక బాగా వివరంగా చెప్పింది. ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాల గురించి అమ్మ ఇప్పటిదాకా మనకు ఆ వివరణ ఇచ్చింది. ప్రతి మనిషిలో ఉండే ఈ 3 గుణాలే. 3 గుణాలు లేని వాళ్ళు లేరు. గుణాలు తీసేస్తే పోయేవి కాదు, వాటిని మలుచుకునే విధానం చెప్పింది. సత్వగుణం వాళ్ళు ఎలా మాట్లాడతారు, రజోగుణం వాళ్ళు ఎలా మాట్లాడతారు, తమో గుణం వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఏ రకమైనటువంటి ఆహారం తీసుకుంటారు, ఏ రకమైనటువంటి విధానంలో నడుస్తారు, వాటిని మనం ఎట్లా మలుచుకోవాలా. 4 కోకలాడ కొట్టేస్తే పెద్ద గుట్ట ఇది. వాటిని మడితేసి ప్రక్కన పెడితే ఎవరికి అడ్డం రావు, ఎవరికి ఏకారంగా కనపడవు. అలాగే గుణాలు ప్రతి మనిషిలో ఉండే. ఉన్న గుణాలను మనం ఎట్లా మలుచుకోవాలనో ఆధ్యాత్మిక విద్య అంటే ఇంకా అదే, వేరే ఏం లేదు. తగు రసంబులు 4, ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మం ఫస్ట్ చెప్పిండు. ధనం ప్రతి మనిషికి అవసరమే. అయితే ధర్మం తప్పి మాత్రం ఆ ధనాన్ని సంపాదించుకోవద్దు. అది చాలా అనర్థాలకు దారి తీస్తుంది. ధర్మ మార్గంలో ధనాన్ని సంపాదించుకో. నువ్వు లక్షలు సంపాదించు, కోట్లు సంపాదించు, తప్పని చెప్పలా. కష్టపడి పని చేయి, ధనం వస్తే ఉంచు. తర్వాత కోరికలు కూడా సహజమే. ఏ కోరిక సహజమో, ఎలాంటి కోరికలు తీర్చుకోవచ్చు మనుషులు, ఏ కోరికలు భయంకరమైనయో, ఏ కోరికలు అవసరమైనయో ఆలోచించుకొని ఆ కోరికలను తీర్చుకోండి. ఈ 3 సక్రమైనటువంటి మార్గంలో ఉంటే మోక్షం ఎక్కడనో లేదు, ఏడనో కొనుకొచ్చుకునే వస్తువు కాదు. ఏ గురువుల కోట్లోనో ధనం కోట్లోనో తెచ్చుకునేది మాత్రం కాదు. ఇప్పుడు క్రొత్తంగా పెట్టిన మన హుస్సేన్ రెడ్డి ఏమైనా తెచ్చిపెట్టడం అడగండి, తలా 1 కిలో కొనుక్కున్నామండి, ఎంత ఖరీదైనా. కాబట్టి ఎరిగడి ఇంద్రియములు 5, పంచ జ్ఞానేంద్రియాలు. వీటి ద్వారానే తెలుసుకుంటున్నాం ప్రపంచం అంతా మనం. ఆశ 6, ఆశ మోహాదులు 4, కామ క్రోధ లోభ మోహ మదమచ్చరాలు అనేటువంటి దుర్గుణాలు 6 ఉన్నాయి. సద్గుణాలు కూడా 6 ఉన్నాయి. 6 తత్వముల కావాలన్న తత్వం ఎవడెరుగు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పుకున్న నవ్య తరబోధి శ్రీ సదానంద యోగి. ఇప్పుడు ఏంటి? కామక్రోధాలు 6 ఉంటే మంచి గుణాలు కూడా 6 ఉన్నాయి. ఆ మంచి గుణాలు 6 ఏంటి? మా నారాయణ శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధి. శమదమాది షట్క సంపత్తి అంటారు దాన్ని. శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధి. ఇది సాధన చతుష్టయ సంపత్తిలో వచ్చాయి. 6 ధాతువులు 7. ఈ శరీర నిర్మాణానికి 7 రకాల వస్తువులు మనం పంప కట్టుకోవడానికి ఇనుము, సిమెంటు, ఇసుక, నీళ్లు తయారు చేసుకుంటాం. ఈ శరీర నిర్మాణానికి 7 రకాల వస్తువులు పరమాత్మ సృష్టించింది. తర్వాత 8 ధాతువులు 7, 8 ప్రాంగణాలు. 8 ప్రాంగణాలు. 8 ఏముంటాయి శరీరంలో? భూతాలు 5, మనసు, బుద్ధి, అహంకారం. పంచభూతాలు అంటే పంచ తన్మాత్రలు 5 ఉన్నాయి. మనసు, బుద్ధి, అహంకారం. రంధ్రములు 9, కానొచ్చే రంధ్రాలు 9 ఉన్నాయి. ఇంకా కనపడే కొన్ని ఉన్నాయి.
10 ప్రాణాలు, ప్రాణాలు 5, ఉప ప్రాణాలు 5. జీవేశ పక్షి యుగము, జీవుడు ఈశ్వరుడు అనే 2 పేర్లుగా పరమాత్మే జీవుడుగా ఈశ్వరుడుగా ఈ శరీరంలోనే నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాడు. కలిగి సంసార వృక్షంబు కలిగి ఉండు కాన నడగింపరాజ నీ ఒకరుండవీవా. శుకబ్రహ్మయుతుడు పరీక్షణ్ మహారాజుకి ఇది అవునంటానికి కాదంటానికి సృష్టి ధర్మమే. దీన్ని అవుననేవాళ్ళు కానీ కాదంటానికి లేదు. సృష్టి మొత్తం కూడా ఇంతే, దీంట్లో తేడా పడేటువంటి అవకాశమే లేదు. అందుకని ప్రహ్లాదుడు జ్యోతుడు మంచోళ్ళు ఎలా ఉంటారు, ఏం పనులు చేస్తారు. మందార మకరంద మాధుర్యమున గ్రోలు మధుపంపు పోనే మదనములకు నిర్మల మందాకిని వీచికలదు రాయంత జనుని తరంగించు లలిత రసాల పల్లవ కలిగి కోయిల చేరునే కుటజములు పూర్ణేందు చంద్రిక స్వరిత చకోరిక మలుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదార నిన్న చింతనా మృదుమాన విశేషమంత చిత్త మేరేది నితరము చేరలేదు మృత గుణశీల మాటలు లేనిలా. ప్రహ్లాదుడు చెప్పిండు వాళ్ళ నాన్నగారికి, తేనీగలు ఈగలు చాలా రకాలు ఉంటాయి వాడి దొంగలాగా, కానీ తేనీగలు ఒక్కటే పువ్వుల్లో వాడు తేనె తీసుకొచ్చే శక్తి వాటికి ఒక్కటే. ఊళ్ళో ఎంతమంది జనం ఉంటారు, 1000 మంది ఉన్నారు, 100 మంది కాదు 1000 మంది ఉన్నారు. ఎంతమందికి పడుతుందంటావు సత్సంగం అంటే? కొద్ది మందిగా పడుతుంది. అట్లాగే ఈ రకరకాల కానీగలు పాడీగలు ఈ దోవలు పాడి వీటన్నిటిల్లో కూడా తేనీగలు మాత్రమే తిని చేసుకోవాలి అన్నట్టుగా నారలు మాత్రమే సత్సంగం చేస్తారు. నిర్మల మందాకిని బీచి కలదు రాయంచజనుని తరంగిణులకు. తగాదు పెట్టుకుంటే ఎప్పుడు కూడా పిల్లలకు పాలించుకుంటా బయట ఎత్తిపోయింది చూడకుండా పరిగెత్తమాలి. తెలియనప్పుడు పరిగెత్తిన, ఇప్పుడు కూడా పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియదు. మనకు పెద్దలు చెప్పారు ఎక్కడికి పోవచ్చు అక్కడ పోకూడదు. మన ఇద్దరం తగవాడుకుంటుంటే కూడా వీళ్ళు ఎవరు రాకూడదు, ఎందుకంటే వస్తే సాక్ష్యం చెప్పాలి. లేదు నీకు తగిలే రాయి నాకు తగలొచ్చు, నాకు తగిలే రాయి నీకు తగలొచ్చు, మనకు ఎందుకంత అవసరం. అంటే నిర్మలంగా ఉండటం అలవాటు చేసుకుని రేపు వాళ్ళు చెప్తారు ఇక్కడ తగా జరుగుతుంది. ఇంట్లో నుంచి తలుపు వేయకుండా వస్తారు, ఎక్కడికి వచ్చి తగారా తలుపు కూడా వేయకుండా వచ్చిన ఇది వాద్యమని అంత అడావుడిగా పరిగెత్తుకున్నాం. కానీ ఇట్లాంటి వాడికి పరిగెత్తుకున్నాం అట్లా ఇంకా మొదలు పెట్టలేదు, చిన్నగా మొదలు. ఇది కన్సిస్టెంట్ అదే టైం వచ్చి ఇది కన్సిస్టెంట్ కూర్చోవాలా, నీకు వెళ్ళి చూడాలా, నాకు వెళ్ళి చూడాలి, నాకు ఆడవాళ్ళు మొదలాస్తానే అని చెప్పేది వినాలంటే మరి నీకెళ్ళే చూడాలి. మాట బాగా మాట్లాడాలి, అటైతే ఉంది అటు చూసుకుంటే ఎటు చూసుకుంటే ఎటైనా అది కష్టం గుర్తుపెట్టుకోండి. లలిత రసాల పల్లవ కాది కోయిల చేరునే పుటజములకు. కోయిల వస్తుంది, రేపు వసంత ఋతువు వస్తే వస్తుంది. వసంత ఋతువులోనే కోకిల వస్తుంది. అంటే ఇట్లాంటి సత్సంగాలకే వస్తారు మహాత్ములు అయినటువంటి వాడు, జ్ఞానులు అయినటువంటి వాడు. తగాదలు రాదు, దాని అర్థం అదే. అందుకని ముందే దాని గురించి చెప్పుకోవాలి. కాకలు వస్తాయి, ఎక్కడికి వస్తాయి? కాకి చెట్లు వెళ్ళిపోతాయి. కోకిల ఎక్కడికి వస్తుంది ఉంటే మామిడి చెట్ల మీదనే ఉంటాయి. మామిడి చెట్లు ఏమంటారు, మెత్తగా మంచి ఆకులు ఉండేటువంటి ఆకు చెట్లు ఇట్లాంటి వాటి మీదనే ఉంటాయి. కానీ అవి మాత్రం ఢిల్లీ కంప మీద, తొమ్మ కంప మీద ఆ చెట్లు వాళ్ళే ఉంటాయి. తర్వాత హంసలు ఉంటాయి. హంసలు పాలు నీళ్లు వేరు చేస్తే అంటారు. అంటే పాలని నీళ్ళని వేరు చేయకపోతే దాని పరమాత్మ ఒక శక్తి ప్రసాదించింది. లలిత రసాల పల్లవ కాది కోయల శిరుని పూర్ణేందు చంద్రిక స్వరిత చకోరిక మనుకునే సాంద్ర నిహారం. సముద్రంలో నీళ్ళు చకోర పక్షులు దాని వర్షం నీళ్ళనే దాని. రాజహంసలు సరోవరాలలోనే ఉంటాయి, పరిగెత్తేటువంటి నదుల్లో ఉండవు. అయితే ఇది దేనికి చెప్పిందంటే మహాత్ములైనటువంటి వాడు, జ్ఞానులైనటువంటి వాడు ఎక్కడ కూర్చుంటారు? సత్సంగాలలో కూర్చుంటారు. మహాత్ములు సంభాషణ వినడానికి కూర్చుంటారు.
అందుకని ఇక్కడ జ్ఞానులు ఎలా ఉంటారో ఆ విషయాన్ని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్పాడు. అంటే హిరణ్యకశిపుడు కూడా గొప్పవాడే, వాడు జయ విజయుల్లో వాళ్ళే కదా. ఇందాక అమ్మాయి సీతమ్మ గురించి 2 మాటలు చెప్పాడు. మరి కారణజన్ములు వాళ్ళ పని చేస్తేనే రావణాసురుడు కథ జరుగుతుంది, లేకపోతే జరగదు. అంటే అంతటి మహాతల్లి కూడా జింకాండం చూసి కోరుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినాయి. పక్కన ఉన్న పరమాత్మకు దూరం అయిపోయింది. మున్యాశ్రమాల్లో ఉండాలని కోరుకుంటే అసలు శాశ్వతంగా రాముడికి దూరం అయిపోయింది. కోరికలు ఎంత భగవంతుడికి మనల్ని ఎంత దూరం చేస్తాయో తెలియజెప్పింది ఆ 2 విషయాలు మనకి. ఏ కోరిక కోరుకున్నా ప్రక్కన పరమాత్మ ఉంటే జింకన్నం చూసినవే రాముడి కంటే అందంగా ఉంది జింక. మున్యాశ్రమాల్లో ఉండాలనిపిస్తున్నా అదే అన్నది. మున్యాశ్రమాలలో ఉండాలనిపిస్తే అపవాదం వచ్చింది, అమ్మను మున్యాశ్రమానికి పంపించింది. ఆ మున్యాశ్రమానికి పోయినాము, మళ్ళీ ఇంకా జన్మలో రామునే కావాలి. ఇలాంటి సందర్భాలన్నీ మనకి రామాయణ భారత భాగవతాలు ఎందుకు చెప్పినాయి? మన జీవితం ఎట్లా గడుపుకోవాలో చెప్పినాయి. మా గోవిందమ్మ చెప్పుద్ది, నేను ఇప్పుడే వద్దామని పోయినా పౌర్ణమి ఇంటి కాడికి వచ్చాను, నేను ఇప్పుడే వద్దామని పోయినా భాగ్యం ఇంటి కాడికి వచ్చాను. ఇప్పుడే వద్దామనుకొని పోతే ఎందుకు కూర్చున్నావు? అక్కడ ఏం పని జరిగింది నీకు? భాగ్య విషయాలే కమ్మ నీకు. ఇప్పుడు నా కాడ అసలు కూర్చోట్లేదు ఎక్కువగా. ఎందుకంటే నేను కొంచెం చర్చికి పోతుంటే ఏదేదో అంటాను. ఇక్కడ ఎంత జరుగుతుంటే మేము ఎంతమంది పోతుంటే ఇది నీకు నచ్చలేదు, అది నీకు నచ్చింది దాని అక్క అదే చెప్పుద్ది లేకపోతే మళ్ళీ రాకుండా ఉండలేకపోతే గట్టిగా నిలబడలేకపోతుంది దాని మీద. అంటే మానవ జీవితం రావటంలో మనకి దుర్లభం. వచ్చింది కూడా మానవ జన్మ కూడా ఎట్లాంటిది వచ్చింది? మహాత్ముల మోక్షం కావాలని ఆశ కలిగించింది, మహాత్ముల యొక్క అనుగ్రహ ప్రాప్తి కూడా కలిగించింది. మన కోసం పని కట్టుకొని నాగేంద్ర స్వామి నెల వచ్చారు. మనం ఆహ్వానించుకోండి, మనం రమ్మని పిలవకుండా. ఎందుకు వచ్చారు? మనల్ని బాగు చేయడానికి వాళ్ళు వచ్చారు, మనమే బాగు అక్కడ అంత మటుకన్నా గుర్తుంది. వాళ్ళని బాగు చేయడానికి వచ్చినారని అంత మటుకన్నా గుర్తుంది. పని కట్టుకొని వచ్చి ఇక్కడ ఎవరిళ్లలోనో పండుకొని వాళ్ళకి ఇల్లు లేక వాళ్ళ మొత్తానికి వసతి లేక ఎవరింట్లో వాళ్ళు హాగా పడుకుంటారు. కానీ పిల్లల్ని ఏదో బాగు చేద్దాం, ఏదో చెప్తాం మనకి ఊపిస్తే మనోళ్ళంతా ఉంటే మన పిల్లల్ని మరీ అంత ప్రేమగా పెంచమాకంటే ధృతరాష్ట్రుడు ఇచ్చినట్టు అని చెప్పంటే కడుపమ్మ అంటే మన ఒక్కళ్ళే కదా, అందరు దేశం అంత కలలేదా? పశువులు పక్షులు కూడా పిల్లలనే కానీ అంటే పెంచొద్దని కాదు, ఎంతవరకు ఉండాలి. ఇప్పుడు అన్నం బాగుండాలి, ఎక్కువ తింటే ఏమైంది? అదే మనకి విషం అయింది. విషం అయితే దాన్ని కట్టుకోవటమో లేకపోతే అజెంట్ చేయడం ఏదో ఒక రకంగా శరీరానికి ఎఫెక్ట్ చేస్తుంది. పిల్లల్ని కూడా మనం అతిగా ప్రేమ పెడితే వాళ్ళు కూడా మనకు విరోధులు అవుతారు. పిల్లల్ని అందరం పెంచుతాము. పశువులు పక్షులు చూడు, పాలిచ్చిన అన్నాలు తోడు దానితోనే కానీ ఇంకొక తోడు మూతి పెట్టాయి. మరి దానితో కూడా తప్పదు బా, నీ మాత్రం సంపాదించుకోకుండా. మరి మనం ఎందుకని లేకపోతున్నాం? కడుపులో ప్రేమ ఉండాలా. మహాత్ములు ఏం చెబుతున్నారంటే మాట కఠినంగా ఉండాలా, లోపల ప్రేమ ఉండాలి. వాళ్ళు పాడైపోకుండా ఉండాలనే భావన. ఎవరన్నా ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటే ఇస్తూ ఉంటే పూర్ణమ్మ రోజు కూర తీసుకొస్తుంటే ఆ టైం దాకా చూసేదండి. ఇవాళ కూడా తెస్తుంది. అక్కడ పరిస్థితి ఎట్టుందో మనకు తెలియదు, రోజు తెస్తుంది కదా. మంగమ్మ రోజు కూర తెస్తుంటే వస్తుందేమో 2 దాకా చూసేవాళ్ళు. వాళ్ళు లేకపోతే హాయిగా 1 గంట కానీ ఏదో లక్షణం చేస్తున్నాం. మాట సార్ చెప్తున్నాం. అట్నే మనం కూడా ఇస్తూ ఉంటే అంటూ ఉంటారు మన పిల్లలు. వాళ్ళ బ్రతుకున్న వాళ్ళు బతకమంటే వాళ్ళకే తెలుసు ఆ బ్రతుకు విలువేందో. అంటే ఇప్పుడు మనం రూపాయి పక్కనైతే మన పిల్లలకి ఎవరికి ఇస్తాం?
దైవ కార్యాలు పెట్టడానికి కూడా ఎవరో నారాయణ అంటే ముందుకు వస్తున్నారు, మనం ఒక రాలేదు అంతే. ఆమె శక్తి కొందరు మనం ఆలోచించుకుంటే మనకంటే ఆయమ్మాయే ఎక్కువ సత్సంగాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది, పావులాబాడు దానం చేసుకుంటుంది. నీకు వచ్చే జన్మ మంచి జన్మ. ఆంజనేయ స్వామి అనుగ్రహం. ఆంజనేయ స్వామి ఎట్ట స్వామి అయిండు? ఎట్ట స్వామి అయిండు? ఏదేని ఆశించకుండా భగవత్ సేవ చేస్తే ఆయన కూడా స్వామి అయిండు. ఏ కోరిక లేకుండా. కర్మ ప్రతి మనిషి చేయాల్సిందే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతో సర్వ స్వకర్మని. నువ్వు పని చేయి, నాకు ఇంత కావాలా అని ఒక దాన్ని ఏమంటారు, కాంట్రాక్ట్ పెట్టి మాత్రం చేయబాకు. పని చేయి. పని చేయటం వరకు నీకు అధికారం ఉంది, ఫలితం మీద నీకు అధికారం. నేను చేసిన నాకు 40 బస్తాలు కాలేదు, నేనేను నాకు 30 అయినాయి అంటే మరి నువ్వేం చేస్తావు? 30 అయినా చేయాలి, 35 అయినా చేయాలి, 40 అయినా. అట్లాగే ఎవరి పని వాళ్ళు చేయటం, కర్మ చేయడానికి నీకు అధికారం ఉంది. కర్మ ఫలం మీద నీకు అధికారం ఉంది. కోరుకోవద్దు అంటాడు. కోరుకోకపోయినా నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తాడు. కోరుకున్నా కోరికని తగ్గించి కోరికల